Hi everyone, welcome back to Deepu Telugu Vlogs. సో ఈ రోజు వ్లాగ్ వచ్చేసి శాంతోని టు క్రకో ఫ్లైట్ జర్నీ ఎక్స్పీరియన్స్ ని ఈ వీడియోలో మీతో షేర్ చేద్దామని అనుకుంటున్నాను. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసి ఉంటే నా ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడైతే ఎయిర్పోర్ట్ కి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాము. సో మేము ఆల్రెడీ స్టే చేసిన సోఫియా హోటల్ వాళ్ళే మాకు క్యాబ్ సర్వీసెస్ ఉన్నాయని చెప్పారు. సో అందుకే ముందు రోజే మేము క్యాబ్ కన్ఫర్మ్ చేసేసాము. సో వాళ్ళు మనకు ముందుగానే ప్రైస్ చెప్తారనమాట. సో ఆ ప్రైస్ కి ఓకే అని మనం కన్ఫర్మ్ చేసి టైమింగ్స్ అవి చెప్తే వాళ్ళు మన ఆ టైంకి క్యాబ్ అయితే అరేంజ్ చేస్తారు. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ లో కూడా వెళ్ళొచ్చు, కానీ ఇయా నుండి డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ కి బస్ అయితే లేదు. సో ఇయా నుండి ఫిరాకి వెళ్ళాలి, ఫిరా నుండి మేము మళ్ళీ ఎయిర్పోర్ట్ కి బస్ లో వెళ్ళాలంటే లగేజ్ తో కొంచెం ట్రబుల్ అవుతుంది కదా. సో అందుకని క్యాబ్ బుక్ చేసుకున్నాము. ఎగ్జాక్ట్ గా 11:30కి మార్నింగ్ స్టార్ట్ అవుదామని అనుకున్నాము. అలాగే క్యాబ్ అయితే అరేంజ్ చేశారు. యాక్చువల్ గా క్యాబ్ డ్రైవర్ అయితే అవైలబుల్ గా లేరంట. సో మాకు ఫస్ట్ డే వచ్చి మేనేజర్ పిక్ చేసుకున్నాడు కదా. సో తనే వచ్చి మమ్మల్ని డ్రాప్ చేస్తానని చెప్పాడు. ఎయిర్పోర్ట్ కి అట్లీస్ట్ 2-3 అవర్స్ ముందుగానే రీచ్ అవుతే బెటర్. ఎందుకంటే ట్రాఫిక్ వల్ల మనకి డిలే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, లేదా ఎయిర్పోర్ట్ లో మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటుంది. అట్లీస్ట్ 2 అవర్స్ మనం ముందుగా రీచ్ అయితే ఇంకొంచెం బెటర్ గా ఉంటుంది. అండ్ ఇయా నుండి ఎయిర్పోర్ట్ కి త్వరగానే రీచ్ అయిపోయాము. సో ఇదైతే శాంతోని ఎయిర్పోర్ట్ మెయిన్ ఎంట్రన్స్. సో మనము క్యాబ్ కానీ లేదా బస్ కానీ దిగగానే మనకి ఎంట్రన్స్ అయితే పక్కన ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ లోపలికి ఎంటర్ అవ్వగానే యాక్చువల్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఓన్లీ బ్రెడ్ న్యూట్రల్ ఒకటి మేము తినేసి వచ్చాము. సో పిల్లలు అయితే ఇంకా హంగ్రీగా ఉంది అన్నారు. సో అందుకే ఇక్కడ ఏదైనా తీసుకుని తిందామని చెప్పేసి చూస్తున్నాము. సో ఇక్కడ ఐటమ్స్ వచ్చేసి క్రోజెన్స్, బ్రెడ్ అండ్ ఈ శాండ్విచెస్ అయితే ఉన్నాయి. పిల్లలకైతే ఈ శాండ్విచెస్ అసలు ఇష్టం ఉండదు, తినరు. అండ్ అందుకే ఇంకా చాక్లెట్ క్రోజెన్స్ అయితే తీసుకున్నారు. అండ్ ఆరెంజ్ జ్యూస్. అండ్ అలాగే నేను కొత్తగా ట్రై చేద్దామని చెప్పేసి ఏంటో చీజ్ స్పినాచ్తో బ్రెడ్ అయితే ఉంది, అదైతే తీసుకున్నాను. ఇక్కడ దొరికేవి ఇవే, ఏదో ఒకటి ఇంకా తినాలి కాబట్టి తీసుకొని ఆకలి అయితే తీర్చేసుకున్నాము. సో వెంటనే ఇంకా సెక్యూరిటీ చెక్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. సో ఎయిర్పోర్ట్ అంతా ఏదో ఖాళీగా ఉన్నట్టుగా ఉంది. మామూలుగా అయితే సమ్మర్ టైంలో మాత్రం చాలా బిజీగా ఉంటుందంట ఈ ఎయిర్పోర్ట్. వింటర్ టైంలో కాబట్టి చాలా తక్కువ మంది ఉన్నారు. సో ఫాస్ట్గానే సెక్యూరిటీ చెక్ అయిపోయి లోపలికి అయితే ఎంటర్ అయ్యాము. లోపలికి వెళ్తూ ఉంటే ఇక్కడ కొన్ని షాప్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. లైక్ చాక్లెట్స్ ఏమైనా కావాలంటే పర్చేజ్ చేసుకోవచ్చు. సో మా అమ్మాయి అయితే ఏదో ఒక టాయ్ కొనాలని చూస్తుంది. సో ఫస్ట్ మా గేట్ ఎక్కడుందని వెతుక్కుంటూ వెళ్తున్నాము. యాక్చువల్గా ఈ శాంతోని ఎయిర్పోర్ట్ చాలా చిన్న ఎయిర్పోర్ట్, కానీ చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. పక్కనే ఛార్జింగ్ గేట్ అనే ఒక పాయింట్ అయితే పెట్టున్నారు. సో ఇక్కడే మన మొబైల్ ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. సో ఏంటంటే ఇక్కడ చూడండి అన్ని రకాల వైర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇన్ కేస్ మనం వైర్ మర్చిపోయినా కానీ ఇక్కడ డైరెక్ట్గా వైర్కి మన మొబైల్ అటాచ్ చేసుకొని ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. సో మొబైల్కి ఛార్జింగ్ అయితే పెట్టుకున్నాము. అండ్ అలాగే ఎయిర్పోర్ట్లో మనకి ఫ్రీ వైఫై కూడా అవైలబుల్గా ఉంటుంది. సో ఆ వైఫై కనెక్ట్ చేసుకొని మనం ఫ్రీగా ఇంటర్నెట్ యూజ్ చేసుకోవచ్చు. సో మోనిష్ ఇక్కడ వైఫై కనెక్ట్ అవుతున్నాడు. వైఫై వస్తుందా లేదా టెస్ట్ చేయడానికి మొబైల్ డేటా ఆఫ్ చేసేసి వైఫై కనెక్ట్ అయ్యాము. సో జస్ట్ ఒక 5 minutesలోనే వైఫై అయితే కనెక్ట్ అయిపోయింది. అండ్ యూట్యూబ్ కూడా ఓపెన్ చేయగానే ప్లే అవుతుంది. వైఫై అయితే పనిచేస్తుంది. సో ఇలా ఫ్రీగా మనము ఎయిర్పోర్ట్లో ఇంటర్నెట్ యూజ్ చేసుకోవచ్చు. మా గేట్ దగ్గర కూర్చొని వెయిట్ చేస్తున్నాము. సో మాకైతే ఇంకా ఫ్లైట్ టైం అయితే ఉంది. సో ఆలోపే మాకు సెక్యూరిటీ చెక్ వాళ్ళు వచ్చి మా బ్యాగ్స్కి అండ్ ఈ క్యాబిన్ బ్యాగ్స్కి ట్యాగ్స్ అయితే వేస్తున్నారు. ముందుగానే వచ్చి ఈ ట్యాగ్స్ అన్ని వేస్తున్నారంటే మా క్యాబిన్ బ్యాగ్స్ని మెయిన్ లగేజ్ కింద వేసేస్తారేమో అని భయపడ్డాము.
మెయిన్ లగేజ్లో వేస్తే ప్రాబ్లం ఏంటంటే మాకు ఫ్లైట్ వచ్చేసి శాంతోని నుండి ఏథెన్స్ నుండి క్రకో అనమాట. సో మాకు ఏథెన్స్లో 1 అవర్ మాత్రమే టైం ఉంది. సో 1 అవర్లో మేము మెయిన్ లగేజ్లో వేసానంటే మళ్ళీ కలెక్ట్ చేసుకొని వెళ్ళాలంటే చాలా డిలే అవుతుంది, అందుకే వేయలేదు మెయిన్ లగేజ్లో. సో ఫైనల్గా గేట్స్ అయితే ఓపెన్ చేశారు, లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ సెక్యూరిటీ పర్సన్ మమ్మల్ని చూసి ఇండియన్స్ అని గుర్తుపట్టి నమస్తే అని చెప్పాడు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అప్పటిదాకా అందరికీ హలో అని చెప్తూ మనకి మాత్రము నమస్తే అని చెప్తే ఆ ఫీలింగే వేరుగా ఉంటుంది కదా. సో దేశం కాని దేశంలో మన భాష మాట్లాడుతుంటే అది నిజంగా ప్రౌడ్ ఫీల్ అవుతుంటాము. అండ్ కొంతమంది మనకి చాలా రెస్పెక్ట్ ఇచ్చి మన భాషలో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటారు. అండ్ మెట్లు దిగి ఇలా కిందికి వెళ్ళగానే అందరు ఇక్కడ క్యూలో వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఇంకా ఏముంది, యాజ్ యూజువల్గానే బస్లో ఫ్లైట్ దగ్గరికి తీసుకొని వెళ్తారని అనుకున్నాము. కానీ అలా కాకుండా అందరూ వచ్చేంత వరకు వెయిట్ చేసి పక్కనే వాకబుల్ డిస్టెన్స్లోనే ఫ్లైట్లన్నీ ఆగి ఉన్నాయి అనమాట, చిన్న చిన్న ఫ్లైట్స్. అందరు వచ్చిన తర్వాత ఒకేసారి అందరినీ పంపించారు. ఫ్లైట్ అయితే చాలా చిన్నగా ఉంది. అండ్ లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడే ఎయిర్ హోస్టెస్ అయితే వెల్కమ్ క్యాండీస్తో రెడీగా ఉంది. అండ్ మోనిష్ వాళ్ళకి కూడా చాలా కొత్తగా ఉంది. అండ్ మీరు హైట్ చూస్తే మోనిష్ హైటే అనిపిస్తుంది అనమాట, హైట్ ఎక్కువ కూడా లేదు. అండ్ అటు ఇటు 2 సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇంత చిన్న ఫ్లైట్లో ఇదే ఫస్ట్ టైం ట్రావెల్ చేయబోతున్నాము. కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది అండ్ కొంచెం భయంగా కూడా ఉంది, ఎలా ఉంటుందో ఏమో జర్నీ అని. అండ్ 2 సీట్స్ కదా, సో నేను మోనిష్ ఒకవైపు కూర్చున్నాము, వాళ్ళ డాడీ పాప ఏమో ఒకవైపు కూర్చున్నారు. Lighten up, take me on your magic river. Tell me all your dreams align. Sign me up and tell me about the people that you know who are trying to feel alive. ఇప్పుడు మేము ట్రావెల్ చేస్తుంది ఒలింపిక్ ఎయిర్లైన్స్లో. యాక్చువల్గా ఏథెన్స్కి 40 మినిట్స్ మాత్రమే ఫ్లైట్ జర్నీ అయితే ఉంటుంది. సో ఈ టైంలో మాకు లంచ్ అవి ప్రొవైడ్ చేయలేరు కదా, సో అందుకే స్నాక్స్ లాగా ఈ కుకీ ప్యాక్ అండ్ రిఫ్రెషింగ్ వైబ్స్ అయితే ఇచ్చారు. అండ్ అలాగే వాటర్ బాటిల్ కూడా ప్రొవైడ్ చేశారు. కొన్ని ఎయిర్లైన్స్ వాళ్ళైతే మనకు 2-3 అవర్స్ ఫ్లైట్ జర్నీ ఉన్నా కానీ ఏమి ఫుడ్ సర్వ్ చేయరు, అట్లీస్ట్ స్నాక్స్ అన్నీ ప్రొవైడ్ చేశారు. వీళ్ళ సర్వీస్ అయితే చాలా బాగుంది. Just come share my pillow and rain, rain, go away. I wanna hear about everything you're ever thinking. You know that I can take the truth. Call me out if you think I'm never slipping. Maybe I can turn it around. జనరల్గా ఫ్లైట్ జర్నీ వచ్చేసి 40 మినిట్సే, కానీ మనం రీచ్ అయ్యేసరికి 30 మినిట్స్లో రీచ్ అయిపోయాము. సో ఇంత తక్కువ టైము అండ్ ఇంత చిన్న ఫ్లైట్లో మొదటిసారి అయితే ట్రావెల్ చేస్తున్నాము. ఇదొక కొత్త ఎక్స్పీరియన్స్ లాగా ఉంది. ఫ్లైట్లో మామూలుగా పిల్లలు ఎక్కగానే పడుకోవటము అలా చేస్తూ ఉంటారు కదా, సో పిల్లలు అలా ఫ్లైట్లో అంతా టైం పాస్ చేసి అటు ఇటు చూసి మాకు టైం సరిపోయింది. హాఫ్ అన్ అవర్లో రీచ్ అయ్యాము. యాక్చువల్గా చిన్న ఫ్లైట్ కదా, ఇలా ల్యాండ్ అయ్యేటప్పుడు కొంచెం జర్కిలిస్తుంది, కొంచెం భయంగా ఉంటుందేమో అనుకున్నాము, కానీ చాలా సేఫ్గా ల్యాండ్ చేశాడు. ఫ్లైట్ దిగగానే బస్సు రెడీగా ఉంది. సో బస్ ఎక్కి ఇంకా ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయ్యాము. సో జస్ట్ 1 అవరే ఉంది, ఇంకా ఫ్లైట్ మిస్ అవ్వకూడదు, మిస్ అయితే మళ్ళీ ట్రబుల్ అవుతుందని చెప్పేసి ఫాస్ట్గా ఎక్కడ ఆగకుండా మా గేట్ నెంబర్ మాకు ముందుగానే మాకు ఫోన్లో మాకు చూపించింది కదా, సో B9 గేట్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో లాస్ట్ టైం కూడా మేము ఏథెన్స్కి వచ్చి ఏథెన్స్ నుండి శాంతోనికి వెళ్ళాము. సో అప్పుడు ఎయిర్పోర్ట్ కొంచెం ఐడియా ఉంది కాబట్టి ఇప్పుడు వెంటనే గేట్ నెంబర్ చెప్పగానే ఎగ్జాక్ట్గా గేట్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాము. సో టైం అయితే ఉంది. గేట్లు ఓపెన్ చేసే టైంకి అందరి దగ్గర ట్యాక్స్ అయితే వేస్తున్నారు. సో కొంతమందికి అంటే క్యాబిన్ బ్యాగ్స్ ఎక్కువ ఉన్న వాళ్ళని మెయిన్ లగేజ్లో వేస్తామని అడుగుతున్నారు. సో మమ్మల్ని కూడా అడిగారు. సో ఇంకా డైరెక్ట్గా క్రకో వెళ్ళి అక్కడ తీసుకోవడమే కదా, ఇంకా మధ్యలో ప్రాబ్లం లేదు కదా, ఫైనల్ డెస్టినేషన్ క్రకో కాబట్టి ఇంకా ప్రాబ్లం లేదని మేము కూడా మెయిన్ లగేజ్లో వేయమని చెప్పాము. సో అందుకే మళ్ళీ ట్యాగ్స్ అవి తీసుకొని మళ్ళీ మెయిన్ లగేజ్ కి మనకి స్టిక్కర్స్ అవి వేరుగా అంటించాలి కదా, సో అవన్నీ ప్రిపేర్ చేసి ట్యాగ్స్ అన్ని వేస్తుంది.
గేట్స్ అయితే ఓపెన్ చేశారు. సో మా సూట్ కేసులకి ఆ ట్యాగ్స్ అవన్నీ వేపించుకోవడం వల్ల కొంచెం క్యూ అయితే పెరిగింది. సో ఆ క్యూలో నిలబడి వెళ్ళేసరికి కొంచెం 10 మినిట్స్ అయితే పట్టింది. సో లోపలికి వెళ్ళేటప్పుడు మనము ఫ్లైట్ దగ్గర వెళ్ళేటప్పుడే అక్కడ కొంతమంది వెయిట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి మనము ఈ క్యాబిన్ బ్యాగ్స్ హ్యాండ్ ఓవర్ చేయాలి. అప్పుడు వాళ్ళు మెయిన్ లగేజ్లో వేసేస్తారు. ఇంకా డైరెక్ట్గా క్రకోలో మనం లగేజ్ తీసుకోవాలి. సో లగేజ్ హ్యాండ్ ఓవర్ చేసేసి మా సీట్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. అండ్ ఇప్పుడు మేము ట్రావెల్ చేస్తుంది ఏజియన్ ఎయిర్లైన్స్లో. సో ఇంతకు ముందు కూడా వచ్చింది ఏజియన్ ఎయిర్లైన్స్లో, చాలా కంఫర్టబుల్గా ఉంది, ఎక్కడ ట్రబుల్ లేదు. సో ఈసారి కూడా ఫ్లైట్ జర్నీ అలాగే ఉంటుందని అనుకుంటున్నాను. ఈ ఫ్లైట్లో 3 సీటింగ్ కాబట్టి మేము ముగ్గురం ఒకవైపు కూర్చున్నాము, మా వారు పక్కనే కూర్చున్నారు. యాక్చువల్గా టేక్ ఆఫ్ అవ్వక ముందే పిల్లలు బాగా టైర్డ్ అయిపోయారు. అందుకే నన్ను సెంటర్లో కూర్చోమని నా భుజంపై ఇద్దరు వాలుకొని పడుకున్నారు. ఫ్లైట్ స్టార్ట్ అయిన హాఫ్ అన్ అవర్కే ఇంకా మీల్స్ అయితే పెట్టారు. సో కిడ్స్కి ఏమో స్పెషల్గా కిడ్స్ మీల్ అని ఇచ్చారు. సో అందులో అయితే పాస్తా అండ్ ఒక చాక్లెట్ అవైతే ఇచ్చారు. అనుకున్నారు కదా, ఇంకా డిస్టర్బ్ చేయడం ఎందుకని కామ్గా ఉన్నాను. కానీ ఆ సౌండ్స్కి ఇద్దరు మెలకు వచ్చేసింది. ఇంకా నేనే లేపి తినమని చెప్పాను. సో మోనిష్ అయితే పాస్తా తింటున్నాడు. ఇంకా పెద్దవాళ్ళకి వెజ్ నాన్ వెజ్ ఆప్షన్ ఉంటుందేమో అని అనుకున్నాను. ఒకటే ఆప్షన్ ఉందంట, సలాడ్ అయితే ఉందని చెప్పారు. సో అదే తీసేసుకున్నాను. సో ఇదేంటంటే ఫ్రూట్స్ అండ్ నట్స్ మిక్స్డ్ సలాడ్ అండ్ అలాగే ఒక ఓట్స్ బైట్ కూడా ఇచ్చారు. ఇంకా పిల్లలకేమో ఆరెంజ్ జ్యూస్, నేనైతే కోక్ అయితే తీసుకొని ఇంకా ఫుడ్ అయితే తిన్నాము. She fixed me. I'll never forget your time. ఏజ్ కి తగ్గట్టుగా వాళ్ళకి టాయ్స్ అయితే ఇచ్చారు. సో మోనిష్కి ఏమో ఏరోప్లేన్ ఎయిర్ బెలూన్ అయితే ఇచ్చారు. అండ్ పాపకేమో డ్రాయింగ్ బుక్ అండ్ పెన్సిల్స్ అయితే ఇచ్చారు. ఏథెన్స్ నుండి క్రకోకి 2 అవర్స్ ఫ్లైట్ జర్నీ అయితే ఉంటుంది. సో ఫుడ్ అయితే తిన్నారు, నిద్ర మత్తు కూడా పోయింది. సో ఇవి ఇవ్వడం వల్ల కొంచెం పిల్లలు యాక్టివ్ అయ్యారు. ఫైనల్గా క్రకో అయితే రీచ్ అయిపోయాము. సో ఫ్లైట్లో ఎక్కడ పిల్లలు ట్రబుల్ అవ్వలేదు, సేఫ్గా రీచ్ అయిపోయాము. ఏజియన్ ఎయిర్లైన్స్లో సర్వీసెస్ అయితే చాలా బాగున్నాయి. సో ఇన్ కేస్ మీరు ఎవరైనా డొమెస్టిక్గా ట్రావెల్ చేసేటప్పుడు ఏజియన్ ఎయిర్లైన్స్ బుక్ చేసుకునేటప్పుడు ఎలాంటి డౌట్ లేకుండా హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు. అండ్ ట్రావెలింగ్ కూడా చాలా సేఫ్గా ఉంది అండ్ సెక్యూర్ కూడా ఉంది. సో ఇదైతే నా హానెస్ట్ రివ్యూ అనమాట. సో ఇన్ కేస్ ఎవరైనా ట్రావెల్ చేసేటప్పుడు ఏజియన్ ఎయిర్లైన్స్ బుక్ చేసుకోమని నేనైతే రికమెండ్ చేస్తాను. క్రకో అయితే రీచ్ అయిపోయాము. కానీ ఇక్కడ ఇంకొక పని ఉంది, ఏంటంటే లగేజ్ అయితే కలెక్ట్ చేసుకోవాలి. క్యాబిన్ బ్యాగ్ ఏంటి డైరెక్ట్గా ఇంకా బయటికి వెళ్ళిపోయే వాళ్ళము. కానీ లగేజ్ కలెక్షన్ దగ్గర కొంచెం టైం అయితే పడుతుంది. సో మా బెల్ట్ నెంబర్ 4 అనమాట. సో అక్కడికైతే వెళ్తున్నాము. సో మనీషా ఇక్కడ మా తెచ్చుకున్న టాయ్ని అక్కడ బెల్ట్ మీద వేసి లగేజ్ ఎలా తీసుకోవాలని ప్రాక్టీస్ చేస్తుంది. సో లగేజ్ రావడానికి అట్లీస్ట్ టైం అయితే పట్టింది 20 మినిట్స్. అవి మొత్తము 3 సూట్ కేస్ అనమాట. 2 సూట్ కేసులు ముందుగానే వచ్చాయి. ఒక బ్లాక్ సూట్ కేసు మాత్రం మా ముందే తిరుగుతుంది, కానీ నాది కాదులే అని చెప్పేసి నేనే వదిలేస్తూ ఉన్నాను. తర్వాత ఫైనల్గా ఇంకా అదొక్కటే మిగిలింది. చూస్తే అది మాదే అనమాట. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాము నెంబరు నేమ్ కరెక్ట్గా ఉందా లేదా, వేరే వాళ్ళు తీసుకొని వెళ్తున్నామా అని. లేదు, కరెక్ట్గా మాదే ఉన్నాయి. మొత్తం సూట్ కేసులు అవి తీసుకొని యూబర్ అయితే బుక్ చేసుకొని ఇంకా క్యాబ్లో ఇంటికైతే వెళ్తున్నాము. అప్పుడే ట్రిప్ అయిపోయిందా అని చెప్పేసి పిల్లలైతే ఏడుమొహం పెట్టారు. పిల్లలే కాదు, నాకు కూడా అనిపించింది. ట్రిప్లో అయితే బాగా ఎంజాయ్ చేశాము. అండ్ మోనిష్ బర్త్డే కూడా బాగా సెలబ్రేట్ చేసి ఇంకా బ్యాక్ అయితే క్రకో రీచ్ అయిపోయాము. సో అదండి వాల్టీ వ్లాగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకో రోజు మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.